కేసీఆర్ గారి మీద కోపంతో మేమేది వదిలిపెట్టలేదే. కేసీఆర్ గారు ప్రజాధనంతో కట్టిన ప్రజాభవన్ వాడుతున్నామే. ప్రగతి భవన్, ప్రజాభవన్ అని పేరు పెట్టి ఇప్పుడు భట్టి గారికి ఇచ్చామని చెప్తున్నారు. సార్ అది సీఎం క్యాంపస్ కింద కట్టారు. మరి మీరెందుకు సార్ ఉండట్లేదు దాంట్లో? మీరు గొప్పగా చెప్తున్నారు కదా, ఎవరైనా రావచ్చు పోవచ్చు, గేట్లు ఏమైనా బంద్ ఉన్నాయా, ఎవరైనా ఆపుతున్నారా అని చెప్పేసి. ఎవరిని ఎందుకు ఆపుతారు సార్? అందులో ఉన్న సీఎం కాదు కదా, ఎవ్వరు ఆపరు. మీరుండండి, మీరున్న తర్వాత ఎవరైనా ఆపుతున్నారా ఆపట్లేదా అని తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఉండేది జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కాబట్టి అక్కడికి వచ్చే వాళ్ళని ఆపేస్తారు. ఆపేస్తే అది ఇల్లు కాబట్టి ఆపేస్తున్నామని చెప్పి మీరు వచ్చి ప్రజాభవన్ లో ఉండండి. అప్పుడు ఆపుతారో లేదో తెలుస్తుంది కదా సార్. కేసీఆర్ గారు ఒక్క 6 నెలలు మంత్రి పదవులు ఇవ్వకపోతేనే గగ్గోలు పెట్టారు ఈ మీడియా మొత్తం. ముఖ్యంగా V6 అయితే ఇక్కడ మంత్రి పదవులు ఇవ్వట్లేదు అని చెప్పేసి గగ్గోలు పెట్టింది. కానీ ఇప్పుడు మాత్రం ఏమీ అనదు, గమ్మున గప్చుప్ నోరు మూసుకొని కూర్చుంది V6 మీడియా. ఎందుకో మరి మంత్రి పదవులు పంచట్లేదు. విద్యాశాఖ మంత్రి మీ దగ్గరనే ఉంది, మున్సిపల్ శాఖ మంత్రి మీ దగ్గరనే ఉంది, హోంశాఖ మంత్రి మీ దగ్గరనే ఉంది. వీటన్నిటికీ పైపెచ్చు ముఖ్యమంత్రి మీరే. అన్ని శాఖలు మీ దగ్గరనే పెట్టుకున్నారు. కానీ ఏ ఒక్క న్యూస్ ఛానల్ కూడా దీన్ని ప్రశ్నించదు. ముఖ్యంగా V6 ఛానల్ అయితే గప్చుప్ నాకు. అలాగే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్ వచ్చినప్పుడల్లా ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అని చెప్పారు. ఆయన ప్రగతి భవన్ లో ఉన్నా సరే ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకు ప్యాలెస్ ముఖ్యమంత్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అనట్లేదు ఎందుకు? V6 వివేక్ గారు, V6 మీడియా, దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ప్రెస్ మీట్ పెట్టినా ఏది పెట్టినా కేసీఆర్ గారిని తిట్టడం బంద్ చేయండి. మీరు తిట్టుకోండి, ఎన్నికలు వచ్చినప్పుడు తిట్టుకోండి, కానీ మీరు ఇస్తానన్న హామీలు నెరవేర్చండి. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఎటుపోయిందో ఏమో, దాని నుంచి నీళ్లు ఎత్తిపోయండి అనేసరికి ఇది కూలిపోతాయి అది కూలిపోతాయి అని చెప్తున్నారు. నీళ్ళు అయితే క్యూసెక్లు టీఎంసీలు తరలిపోతున్నాయి. మరి అప్పుడు కూలట్లేదు కాళేశ్వరము. కేవలము మీరు నీళ్ళు ఎత్తిపోస్తాం అన్నప్పుడే కూలిపోతుందో ఏమో తెలియదు, కానీ రైతులకైతే నీళ్ళు ఇవ్వండి, ఎరువులు ఇవ్వండి సకాలంలో. రైతు పండించిన పంటకు ఇస్తానన్న బోనస్ ఇవ్వండి. రైతులను ఇబ్బంది పెట్టకండి సార్, పుణ్యం ఉంటది. మీరు ఇస్తానన్న 6 గ్యారెంటీలు నెరవేర్చండి సార్ ముందు.